డే 14 December 14 ఆఫ్ న్యూ ఇయర్ వెయిట్ లాస్ ఛాలెంజ్. సో మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ నేను చేసే పని అయితే బ్లాక్ టీ ఆర్ షుగర్లెస్ టీ తాగుతా. సో ఇవాళ అయితే బ్లాక్ టీ విత్ సమ్ లెమన్, జింజర్ అండ్ ఆల్సో సమ్ ఘీ. This is based on fat first concept which is promoted by a lot of fitness experts and celebrities. So పొద్దున్నే మనం ఫస్ట్ ఎప్పుడు తింటే అప్పుడు మధ్యాహ్నమైన పొద్దునైనా లైక్ ఇట్లా ఫ్యాట్తో ఫాస్ట్ని బ్రేక్ చేస్తే క్రేవింగ్స్ తగ్గడమే కాకుండా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా స్కిన్ కూడా చాలా మంచిగా అవుతుంది. నేను ఫిట్నెస్ వాచ్ వేసుకుంటే చాలు, ఐ వాంట్ టు బీ అకౌంటబుల్. అందుకే నడుస్తూనే ఉంటా ఏదో ఒకటి చేసుకుంటూ. ఒకవేళ నేను వాచ్ వేసుకోకపోతే బద్ధకం అయిపోతా గైస్ ఆ రోజున. నాకు యూజువలీ చాలా క్రేవింగ్స్ ఎక్కువ, ఎప్పుడో ఒక్కోసారి క్రేవింగ్స్ ఉండవు. సో ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తూ మంచిగా తినాలి క్యాలరీ బడ్జెట్లో అంటే రోజుకొక రకం తినాల్సిందే. అందుకే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటా. ఇవాళేమో కాకరకాయ చిప్స్ తినబుద్ధి అయింది, సో హెల్తీగా ఎయిర్ ఫ్రైలో చేద్దామని చెప్పి. మరి ప్రోటీన్ అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ని జస్ట్ ఉప్పు కారం వేసి ఎయిర్ ఫ్రై చేస్తున్నా, ఆయిల్ వేయను. పన్నీర్లో న్యాచురల్గానే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. కాకరకాయని ఏం చేశానంటే ఆ పీసెస్లో ఉప్పు కలిపేసి సైడ్కి పెట్టాలి ఒక 10-15 minutes. అది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అనమాట. సైడ్లో కొంచెం చక్రాలు కూడా తిన్నాను. బేసిక్లీ ఇన్ని క్రేవింగ్స్ పెట్టుకొని క్యాలరీ బడ్జెట్లో తినాలంటే ఎంత కష్టం తెలుసా. ఆ కాకరకాయ నానేంత వరకు ఈ పన్నీర్ని ఎయిర్ ఫ్రైయర్లో పడేసి ఈ మీల్ ప్రెప్ చేసుకుంటున్నా. మిల్లెట్స్, పొటాటో ఫ్రై అండ్ పప్పు. నేను డిప్రైవ్ అవ్వకుండా ఉండడానికి ఒకటి నాకు నచ్చింది తింటున్నా అండ్ ఒకటి రెగ్యులర్ మీల్ తింటున్నా అండ్ ఏదైనా హెల్దీ స్నాక్. ఇంతే గైస్. నేను 3 పూట్ల నార్మల్గా తింటాను అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫిట్ ఇన్ మై క్యాలరీస్. ఇంకా ఈ పౌడర్ ప్రెప్ చేసుకుంటున్నా కాకరకాయలకి లైక్ కోటింగ్ కోసం. సో ఇందులో రైస్ ఫ్లోర్, కొంచెం కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసా అనమాట. లోపల పన్నీర్ అయిపోయింది. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్, కానీ క్యాలరీస్ చాలా ఎక్కువ గైస్, చూసుకొని తినండి. ఆ ఉప్పు వేసుకున్న కాకరకాయని జస్ట్ ఇట్లా వాటర్ వేసి వాష్ చేస్తూ స్క్వీజ్ చేయాలన్నమాట మొత్తం దాంట్లో వాటర్ కంటెంట్ అంతా. సో ఈ ప్రాసెస్ వల్ల ఏమవుద్ది అంటే ఫస్ట్ థింగ్ చేదుపోతుంది మొత్తం కాకరకాయలోంచి, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఏం చేసిన దీంతో. నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాంతో ఈ కాకరకాయలని కోట్ చేసుకోవాలి. సో మంచిగా కోట్ అయ్యాక ఎయిర్ ఫ్రై చేయడమే. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయకూడదు. సో అసలు ఆయిల్ లేకుండా ఇట్లా కోట్ చేసి వాటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసి కొంతసేపు అంటే హాఫ్ ఫ్రై అయ్యాక బయటకు తీసి అప్పుడు ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడు క్రిస్ప్ అప్ అవుతాయి బాగా. నేను ఇక్కడ ఒక బ్లండర్ చేశాను. బేసిక్గా ఉప్పు కొంచెమే వేయాల్సింది, ఎలాగో వాష్ చేసేస్తాం కదా అనే మైండ్ సెట్లో ఫుల్ ఉప్పు వేస్తాను. మీరు చూస్తే దానివల్ల అసలు కసిమైపోయాయి మొత్తము. సో హాఫే తిన్నాను, మిగతా హాఫ్ పడేసాను. తర్వాత తిందామని పెరుగుతో కూడా ఎంతో ట్రై చేశాను కానీ ఐ కుడెంట్. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నట్టు హాఫ్ టైం ఎయిర్ ఫ్రై చేసుకోవాలి, లైక్ ఐ థింక్ ఒక 5 minutes అట్లా. అండ్ జస్ట్ వే ప్రోటీన్ పౌడర్ విత్ సమ్ వాటర్ కూడా తాగుతున్నా. సో దిస్ ఇస్ టు కీప్ మై ప్రోటీన్ కంటెంట్ అప్ అండ్ ఆల్సో టు కీప్ మై క్రేవింగ్స్ అవే. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది అసలు కంపల్సరీయే కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి బ్రాండ్ చూసుకొని తీసుకోవాలి గైస్, ఏది పడితే తీసుకోవద్దు. న్యాచురల్ సోర్సెస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఆ కాకరకాయలకి ఆయిల్ కోట్ చేశాను. ఇది ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చిగా వచ్చింది. ఈసారి అయితే కొంచెం చూసుకొని ఉప్పు తక్కువ వేసుకొని ఇంకా కొంచెం మరీ ఇంత పౌడర్ వేయకుండా కొంచెం పౌడర్ కూడా తగ్గిస్తా, బికాస్ టూ మచ్ డ్రై అయిపోయినాయి అనమాట పౌడర్. లాస్ట్లో కొన్ని క్యాలరీస్ మిగిలితే అట్టికాయని కూడా ఫ్రై చేశాను. సో జస్ట్ ఆయిల్, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసా. ఇందాక పౌడర్ కొంచెం మిగిలితే అది వేసాను. క్రేజీ వచ్చింది గైస్. అది వాష్ చేయలేదు కదా ఉప్పుతో, సో అందులో ఉప్పు లైక్ సరిపోయింది కరెక్ట్గా. అండ్ మేయో లాంటిది ఏదైనా ఉంటే సూపర్ ఉంటుంది కదా. సో మనకి ఇప్పుడు కర్డే మేయో అనమాట. నేను వీడియోలో కూడా అట్టికాయ ట్రై చేసి అప్పుడు సూపర్ ఉంది అని అనుకుంటున్నా. అసలు తర్వాత లైక్ కాకరకాయ తిని ఫుల్ డిసప్పాయింట్ అయ్యా, బట్ ఇట్స్ ఓకే. సో అప్పుడు షుగర్లెస్ టీ కూడా తాగానమాట సైడ్లో దీంతో పాటు. రోజు డాన్స్, ఎలిప్టికల్, సైకిల్, ట్రెడ్మిల్ ఇవే గైస్ నేను రిపీట్ మోడ్లో చేస్తున్నా. నా హ్యాండ్కి ఇంకొంచెం స్ట్రెంత్ పెరిగాక ఐ విల్ స్టార్ట్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్. అప్పుడు మళ్ళీ మంచిగా వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఇంకా సేమ్ అవే కదా అని తీయట్లేదు. ఈ చిప్స్ ప్లేట్, టీ, ఇంకా కొంచెం బౌల్ ఆఫ్ వాటర్ మెలన్ ఇవన్నీ నేను జిమ్ నుంచి వచ్చాక తిన్నాను.
ఇందాక చూపించినట్టు వెళ్ళేటప్పుడు అయితే ప్రోటీన్ షేక్ తాగేసి వెళ్ళాను. సో దాట్ కొంచెం సస్టైన్ ఎనర్జీ ఉంటుంది జిమ్ చేసేటప్పుడు అంతా అని చెప్పి. నిన్న అసలే క్యాలరీస్ ఎక్కువైపోయాయని ఇవాళ మైండ్ఫుల్గా క్యాలరీ బడ్జెట్ ప్రాపర్గా మెయింటైన్ చేశాను. నేను 67 కిలోస్ కాబట్టి నేను 67 గ్రామ్స్ ప్రోటీన్ తినాలి మినిమం ఎవ్రీడే. బట్ 64 గ్రామ్స్ తిన్నాను. ఇట్స్ నాట్ బ్యాడ్. ఒకప్పుడైతే అసలు 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ తినడమే పెద్ద గగనంలా ఉండేది. ప్రోటీన్ ఇంపార్టెన్స్ తెలిసి కూడా ఇంక ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎందుకు అని చెప్పి ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ 14,000 స్టెప్స్